అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 16వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ఆర్థికంగా ఎదుగుతారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. తోటివారి సహకారంతో ఆటంకాలు తొలగిన, కోరికలు నెరవేరున, ముఖ్యమైనటువంటి విషయాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. తోటివారి సహకారంతో కొత్త పనులను మొదలు పెడతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులు మీకు అనుకూలమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. మీరు ఎన్నాళ్ళ నుంచో చేయాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు. కాలాన్ని ఆనందంగా గడుపుతారు. మంచి పనులకై కాలాన్ని వినియోగిస్తారు. తోటి వారికి శుభాలు జరిగిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి పనుల కోసం ముందుకు సాగుతారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. పట్టు వదులుకున్న పని చేస్తే విజయం వరిస్తుంది. మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి. విజయం వరిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిన, శ్రమ తగ్గుతుంది. ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. ఒకటి అనుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మీ యొక్క రంగాలలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిన, అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటు పనికిరాదు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలను చేపడతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రయత్నకారి సిద్ధి కలదు. ఆనందంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టు వదులకుండా ముందుకు సాగుతారు. ప్రయత్నకారి సిద్ధి కలదు. కీలక చర్చలు మీకు లాభిస్తాయి. గతంలో కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు.